ఇండియాలో ప్రస్తుతం 2, 3 రాష్ట్రాల్లో ఎన్నికలైతే జరుగుతున్నాయి. 2 రాష్ట్రాలకు సీఎంకి గాను, మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సో, మహారాష్ట్రలో అనూహ్యంగా అనుకున్నాం గానీ ఇన్ని సీట్లు వస్తాయి అనుకోలేదు. బీజేపీ 220 సీట్లు పైగాను ఆల్రెడీ ఆధిక్యంలో ప్రదర్శిస్తుంది. కొసమెరుపు ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లోని బీజేపీ ముందంజలో ఉంది. 2024 సంవత్సరం పవన్ కళ్యాణ్‌కి శుభనామ సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. 21 సీట్లకి 21 సీట్లు నెగ్గాడు. ఇప్పుడు బీజేపీ తరపున ప్రచారం చేసిన అన్ని సీట్లలోనే ముందంజలో ఉంది బీజేపీ. ఇంకా జార్ఖండ్ విషయానికొస్తే కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చేలా ఉంది. ఆధిక్యంలో ప్రదర్శిస్తుంది 55 సీట్లతో. ఇంకా వయనాడులో రాహుల్ గాంధీ 2024లో రాజీనామా చేసి అదే స్థానానికి ప్రియాంక గాంధీ పోటీ చేసింది. ఆల్రెడీ 1,00,000 మెజారిటీ పైన అయితే ప్రియాంక గాంధీకి వచ్చింది. సో, ఎన్నికల్లో ఈ ఈ ఎలక్షన్స్ ఓట్ల లెక్కింపు అయ్యేలోపు 3,00,000 ఓట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అయితే వెస్ట్ బెంగాల్లో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనే ముందంజలో ఉంది. ఇది ఇప్పుడు ఈ ఫీవర్ కొంచెం తక్కువ ఉంది, ఎన్నికల ఫీవర్. ఎందుకంటే దేశం యొక్క ఆర్థిక రాజధాని అయిన ముంబై ఉన్న మహారాష్ట్రకి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్ ఇవన్నీ కొంచెం చిన్న చిన్న రాష్ట్రాలు కాబట్టి వీటి మీద పెద్ద ఫోకస్ లేదు. సో, పంచ రాష్ట్రాలు 5 రాష్ట్రాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది కదా, అదైతే సెమీఫైనల్గా భావిస్తారు కాబట్టి దీన్ని పెద్ద ఇదిగా ఎవరు రాజకీయ విశ్లేషకులు పెద్ద పట్టించుకోరు. కాకపోతే మహారాష్ట్ర ఎలక్షన్లో అయితే సెంచరీ మాత్రమే దాటుతుంది అనుకున్న బీజేపీ డబల్ సెంచరీ మార్క్ని అయితే దాటింది. రేపటి నుంచి ఐపీఎల్ ఆక్షన్ ఉంది. ఇండియా మొత్తం రేపు ఎల్లుండి ఐపీఎల్ ఆక్షన్లో మునిగి తేలుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను.